హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సన్స్టార్మెంట్ ఛానల్ని. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే వై కంగువా మూవీ ఫ్లాప్ ఇన్ థియేటర్కల్ రిలీజ్. వై కంగువా మూవీ ఫ్లాప్ ఇన్ థియేటర్కల్ రిలీజ్. సో ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు ఓటీటీకి వచ్చినాక చాలా బాగా అందరికి నచ్చుతుంది. మూవీ అనేది మైండ్లోకి ఎక్కింది ప్రతి ఒక్కరికి. అండ్ మన డిఎస్పీ గారి బీజిఎం కూడా చాలా బాగా ఎక్కింది. ఇన్స్టాలో అయితే ఆ బీజిఎం గురించి చాలా బాగా ట్రెండ్ అవుతుంది, రీల్స్ కూడా చాలా వచ్చేసినాయి ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత. ఇది మనకి అప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మనకి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రసాద్ గారి మ్యూజిక్ కూడా అంతగా బాగలేదు అని చెప్పి నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చేసాయి. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ చాలా మందికి నచ్చింది అండ్ బీజిఎం గురించి కూడా మాట్లాడుకుంటా ఉంటారు. సో ఈ మూవీ అప్పుడెందుకు ఫ్లాప్ అయింది, ఇప్పుడు ఎందుకు హిట్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. మన కరెక్ట్గా నవంబర్ 14కి మూవీ రిలీజ్ అయింది కంగువా మూవీ. ఫస్ట్ ఒక డేట్ చెప్పారు, అది పోస్ట్ పోన్ అయ్యి నవంబర్ 14కి వచ్చింది. సో కానీ మూవీ ఫ్లాప్ అయ్యే రీజన్స్ ఏంటంటే వాళ్ళ ప్రమోషన్స్. అబ్బా ఏమిటంటే మీరు మాట్లాడేది? వాళ్ళు చేసిన ప్రమోషన్సే వాళ్ళ మూవీ ఫ్లాప్ అయిన కారణం. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్ మామూలు చేయలేదు, ఎక్స్పెక్టేషన్ మనని వేరే లెవెల్లో పెట్టేశారు. సినిమాలో ఇది ఉంటుంది, సినిమా ఎందుకు 1000 crores చేయకూడదు, అది ఇది స్పీచ్ల వల్ల కూడా ట్రెండ్ అయింది. సో అది కూడా సినిమాకి నెగిటివ్ లాగా వచ్చేసింది. ఏమంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచేశారు. మనం ఎప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు అది నార్మల్ ఒక కమర్షియల్ స్టోరీలా అనిపించింది మనకి. బడ్జెట్ ఎక్కువ పెట్టారు, జనాలు ఎక్కువ ఉండరు, కానీ నార్మల్ ఒక కమర్షియల్ స్టోరీ అయిపోయింది. చాలా తెలిసిన స్టోరీ అది, అంటే మనకి ఏమి యూనిక్ స్టోరీ, కొత్త స్టోరీ అని కాదు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమో చాలా ఈ రేంజ్లో పెట్టారు. మన సినిమా వెళ్ళి చూస్తున్నప్పుడు మనకి నార్మల్ స్టోరీ అయిపోయింది, కమర్షియల్ స్టోరీ అయిపోయింది. సో అది దెబ్బతీసింది. వీళ్ళు కానీ ఈ సినిమాని ప్రమోషన్ అంత చేయకుండా సింపుల్గా ఒక తమిళ్ సినిమా అని చెప్పి ఒక కమర్షియల్ స్టోరీ, సూర్య గారు దీంట్లో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నారు, ఇలా కింగ్స్ ఉంటారు అది ఇది అని చెప్పి మామూలు మెల్లగా ఎక్కియాల్సిన మూవీని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పుష్ప మూవీని తీసుకోండి. పుష్ప పార్ట్ 1 మూవీ మనకి ఒకేసారి పాన్ ఇండియా రేంజ్లో అవ్వలేదు. మామూలు నార్మల్ మన ఇండియాలో రిలీజ్ అయింది. మెయిన్గా తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ ఈ 4 దాంట్లో మెయిన్గా రిలీజ్ అయింది. సో 2 days బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇక్కడ. సో దాని తర్వాత మళ్ళీ మిగతా బెంగాలీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయింది. తర్వాత ఆమెని నెక్స్ట్ జపాన్, చైనా అనేసి ఇలా వేరే కంట్రీస్ పోయింది. సో వరల్డ్ వైడ్ కంట్రీస్ పోయింది. సో అక్కడ పుష్ప 1 స్లోగా అందరికి వెళ్ళిపోయింది. అది వాళ్ళు ఎలా చెప్పారు, ఇట్స్ అ పుష్ప స్టోరీ, అతని ఎమోషన్ స్టోరీ అని మాత్రమే చెప్పారు. ఇది యూనిక్ స్టోరీ, కొత్తగా ఉంటుంది ఏం లేదు, కమర్షియల్ వే, ఇట్స్ అ పుష్ప స్టోరీ అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటూ వెళ్ళారు. సో అక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్స్పెక్టేషన్ కాకుండా అల్లు అర్జున్ ఎలా చేశారు, అల్లు అర్జున్ కొత్త క్యారెక్టర్, సో అలా ఇంట్రెస్టింగ్గా పోయారు. సో వీళ్ళు కూడా అలా చేస్తుంటే బాగుండేది. వీళ్ళు చేసిన పొరపాటే అది. ప్రమోషన్ అనేది చాలా బాగా చేసేసారు, అంటే ప్రమోషన్ చాలా బాగా చేశారు, అదే ప్రాబ్లం వీళ్ళకి అయింది. ఎంత బాగా చేశారంటే మనకి ఎక్స్పెక్టేషన్ అనేది వేరే లెవెల్ పెట్టుకున్నప్పుడు, నేను కూడా ఎక్స్పెక్టేషన్ చాలా బాగా పెట్టుకున్నా. చూస్తున్నప్పుడు మనకి ఏమొచ్చింది, నార్మల్ కమర్షియల్ స్టోరీ అయిపోయింది. అదే హీరో వర్సెస్ విలను సేమ్ అదే అయిపోయింది. వీళ్ళు ప్రమోషన్లో మనకి చేసిన విధానం చూస్తే మనం ఏదో కొత్త స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనిక్గా ఉంటుంది. అక్కడ మనకు దెబ్బతీసింది ఈ సినిమా. సో దానికి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీకి వచ్చాక చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఓటీటీలో రిలీజ్ అయ్యేది మనకి అంత పెద్దగా వీళ్ళు ఎక్కువ ప్రమోషన్ చేయాలి, ఏం చేయాలి. సో మనకి సబ్స్క్రిప్షన్ చేసుకున్న ఆ యాప్లో మనకి అంటే నోటిఫికేషన్ వస్తుంది 3 days ముందో 2 days ముందో ఈ సినిమా ఈ రోజుకి రిలీజ్ అవుతుందని. సో ఎవరు అంత ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా మామూలుగా వచ్చినప్పుడు కూర్చొని వాళ్ళకి ఖాళీ ఉన్న టైంలో అన్నం తింటానో లేదా వేరేది ఏమి తింటానో స్నాక్స్ తింటానో వాళ్ళు ఆరామ్ చూసిండ్రు. సో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ లేకుండా జీరో మైండ్ సెట్తో ఈ సినిమా చూసిండు అనమాట. సో అప్పుడు వాళ్ళకి అందరికి నచ్చింది. అండ్ ఆ బీజిఎం కూడా ఇప్పుడు ఎక్కుతుంది మనకి. ఈ సినిమాకి అప్పుడు ఒక నెగిటివ్తో కొనింది, బీజిఎం అసలు బాగాలేదని. ఇప్పుడైతే దేవిశ్రీ ప్రసాద్ గారు కొట్టిన బీజిఎం అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో అదే ఈ మూవీ ఓటీటీకి వచ్చాక చాలా మందికి ఎక్కుతుంది, బీజిఎం కూడా బాగా నచ్చేసింది. అదే ఎందుకంటే ఎవరికి జీరో ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మూవీ రిలీజ్ నవంబర్ 14కి, ఇన్నోపల చాలా మూవీస్ వచ్చినాయి, పుష్ప మూవీ కూడా వచ్చింది. సో అందరికీ మర్చిపోయాడు, కంగువా మూవీ అనేసి మర్చిపోయేసిండ్రు. సో సడన్గా ఓటీటీకి వచ్చినా ఒకసారి చూసిండ్రు, చూద్దాంలే. కొంతమంది ఎవరో చూడలేదు థియేటర్లో, వాళ్ళు చూసిండ్రు. అండ్ థియేటర్లో చూసిన వాళ్ళు కూడా చూసిండ్రు. సో ఇప్పుడు అందరికి మళ్ళీ నచ్చేసింది ఈ మూవీ. నాకు అనిపించి మాత్రం ఇదే, సినిమా చాలా బాగుంది. వాళ్ళు ప్రమోషన్స్ తక్కువ చేసి సినిమా నార్మల్గా ప్రమోషన్ చేసి మనకి థియేటర్లో బెస్ట్గా ఇచ్చుంటే బాగుండేది. ఈ సినిమా నార్మల్గా ప్రమోట్ చేస్తుంటే మనం వాళ్ళకి థియేటర్లో బెస్ట్గా ఇచ్చేవాళ్ళం. సో కానీ ఇప్పుడు ఓటీటీలో వాళ్ళకి బాగా అవుతుంది, బిజినెస్ బాగా అవుతుంది, చాలామంది చూస్తుంటారు అండ్ ట్రెండింగ్లో కూడా ఉంది. ఇది నాకు అనిపించిన పాయింట్. మీరేమనుకుంటారో కింద కామెంట్లో పెట్టండి. అలాగే ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూసి మీకు నచ్చలేదో కింద కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఓటీటీలో చూసినంత మీకు నచ్చితే కింద కామెంట్లో పెట్టండి. నాకైతే మూవీ అప్పుడు చూసినప్పుడే నచ్చింది, కానీ అప్పుడు నాకు కొంచెం బాగలేక నా వాయిస్ కూడా సరిగ్గా రాలేక నేను చెప్పలేకపోయాను.
నాకు అప్పుడు కొంచెం బాగానే నచ్చింది మూవీ. అంటే నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నా కానీ అంత రాలేదు, కానీ మూవీ నాకు బాగానే నచ్చింది. అండ్ డీఎస్పీ గారి బీజియం కూడా బాగానే ఉంది. అప్పుడు చాలా బాగుంది ఆ బీజియం. ఆ ట్రైన్లో ఆ చిన్నపిల్లడు డ్రాయింగ్ వేస్తున్నప్పుడు ఆ బీజియం కొడతారు, భలే ఉంటుంది ఆ బీజియం అయితే మాత్రం. నాకు రాత్రి చూస్తాం మళ్ళీ ఓటీటీలో. సో ఇప్పటికీ నాకు ఆ బీజియం అనేది మైండ్లో ఉంది, చాలా బాగుంటుంది. మంచి సినిమా ఇది, బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా. కానీ ఆ రోజు థియేటర్ ఫ్లాప్ అయింది. ఇది నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో పెట్టండి. సో ఇప్పుడు ఓటీటీలో ఉంది, ప్రతి ఒక్కరు చూసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేస్తాను.